హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సబ్బుదానా మరియు పొటాటోతో కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్‌గా మనం పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇవ్వచ్చు. అందరూ తినొచ్చు. చాలా హెల్తీ, టేస్టీ అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం, కొత్తిమీర, కరివేపాకు, ఉడకపెట్టిన బంగాళాదుంప, ఉప్పు, కారం, జీరా పొడి, ఆనియన్స్ అండ్ పసుపండి. సో ఇక్కడ నేను సగ్గుబియ్యం 8 అవర్స్ నానపెట్టుకున్నాను వాష్ చేసి. అదే సన్న సగ్గుబియ్యం అయినా కూడా మనం 8 అవర్స్ నానపెట్టుకొని వాటితో కూడా చేసుకోవచ్చు. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ చూపించామో అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ సగ్గుబియ్యం, తర్వాత బాయిల్డ్ పొటాటో, పసుపు, జీరా పొడి రోస్ట్ చేసి మిక్సీలో వేసుకున్న పొడి అండి అది. కారం, ఉప్పు. సో ఫస్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ సగ్గుబియ్యంకి అండ్ పొటాటోకి పసుపు, కారం అన్నీ బాగా తగిలేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్ వేసుకున్నాక మరొకసారి బాగా మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. వాటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. ఒకవేళ మీ పిల్లలు ఆనియన్స్ ఇష్టపడలేదంటే ఆనియన్స్ స్కిప్ చేసేయచ్చు. సో నేను చూపించిన విధంగా ఒక డఫ్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, సేమ్ చపాతీ పిండిలాగా. ఇప్పుడు నెయ్యి లేదా నూనె ఏదైనా అండి మన చేతికి అప్లై చేసుకోవాలి. గ్రీస్ లాగా చేతికి అప్లై చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని మనకు కావాల్సిన కట్లెట్ షేప్లో దాన్ని తయారు చేసుకోవాలి. సో అన్నీ అట్లా కట్లెట్ షేప్లో ముందుగానే తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కనుక పిల్లలకి వెంటనే శక్తి ఇస్తుంది. అండ్ చాలామంది పిల్లలు సగ్గుబియ్యం సరిగా తినరు. సో ఇట్లా వాళ్ళకి వెరైటీగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. అండ్ పొటాటో కూడా చాలా మంచిది హెల్త్కి. పొటాటోలో ఫైబర్ ఉంటుంది కనుక అది కూడా చాలా మంచిది పిల్లలకి. సగ్గుబియ్యం అయితే ఇంకా మంచిది, ఎముకలకు శక్తి కూడా ఇస్తుంది. సగ్గుబియ్యంతో మనం పాయసం చేస్తాం. దాన్ని బాగా వేయించి పొడి కూడా కొట్టి సెర్లాక్స్ లాగా ఇస్తాం ఒక 6 months పిల్లలకి. ఒక 1.5 year 2 years వాళ్ళకి ఇలా కట్లెట్ లాగా చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దోస తవ పెట్టుకొని గ్రీస్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న కట్లెట్ని అన్నిటినీ అక్కడ పెట్టేసి 2 సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చే వరకు దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియజేయండి. దీనికి సైడ్ డిష్గా మనం కెచప్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే మా పిల్లలకి హనీ ఇచ్చాను. కర్డ్ ఆర్ హనీతో ఇచ్చి చూడండి, తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.